వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ప్రజెంట్ అయితే మనం అయితే హర్యానాలో ఉన్నాం. మనకి ఇవైతే మనకి షాద్ నగర్ హైదరాబాద్కి అయితే తీసుకోవడమే జరిగింది. మన గేదెలు అయితే మనకి చూసుకోవచ్చు, జున్నుబాల్ నుండి ఖాళీ అయ్యాయి గేదెలు. మనకి బొడ్డు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే మనకైతే 6 లీటర్లు రెడీగా ఉంది. ఇది 9 లీటర్ల బకెట్ అండి. మనకి చాలా అంటే చాలా మంచి గేదె. మనకి అన్న అయితే షాద్ నగర్ నుండి వచ్చాడు. ఒకసారి మొత్తం డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. నమస్తే బ్రదర్. నమస్తే. అంటే మొత్తం ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి హర్యానా? 3 days అవుతుంది. 3 days అవుతుంది. మనకి 3 daysలో మొత్తం ఎన్ని గేదెలు తీసుకున్నారు? మొత్తం 10 తీసుకున్నారు. 10 ఒక బుల్. మొత్తం అంటే మీకు ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మనం కోరుకున్నట్టు మనకు నచ్చింది ఇప్పిస్తున్నారు. అంతే. ఇప్పటికే 20 ఊర్లు తిప్పిర్రు. అది ఎక్కడ అనుకుంటే క్యాన్సిల్. మిమ్మల్ని ఫోర్స్ చేయడం కానీ అలాంటిది ఏం లేదు. నా దగ్గరకు వచ్చే వాళ్ళు రావచ్చా? రావచ్చు. 100% రావచ్చు. ఓపికతో తిప్పి చూపెడతారు. ఓపికతో అయితే తిప్పైతే చూపెడుతున్నాం. మనకి రేట్స్ బార్గెనింగ్ చేయడం కానీ అంతా బాగుంది. క్వాలిటీని బట్టి అయితే రేట్. అంటే ఇప్పుడు రీజనబుల్ గా ఉన్నాయా లేవా? మనం నవంబర్ మంత్ లో ఉన్నాం. రీజనబుల్ అయితే ఉన్నాయి. 100% రీజనబుల్. అంటే మీకు మంచి క్వాలిటీ గేదెలు అయితే దొరికాయి. అవును. నేను వీడియోలో ఏవి చూపెట్టాను అవి దొరికాయి, లేకపోతే ఇంకేమన్నా? లేదు. క్వాలిటీ అవే అంటే క్వాలిటీ అయితే దొరికాయి. క్వాలిటీ నేను అనుకున్న క్వాలిటీ, నేను ఏదైతే అనుకుని వచ్చినో అది బెస్ట్ దొరికింది. అంటే ఇంకా మీకు ఉండడానికి తినడానికి మీ అట్లుంది? ఏం లేదు. చాలా బాగుంది. ఫుడ్ పరంగా, స్టే పరంగా చాలా బాగుంది. రిసీవింగ్ గానీ అంతా బాగుంది. హైదరాబాద్ షాద్ నగర్ కదా? హైదరాబాద్ అదే శంషాబాద్ దగ్గర. మినిమం 80-90 రూపీస్ అమ్ముకోవాలి బ్రదర్, మనకి లాభాలు రావాలంటే. సరేనా? ఎందుకంటే వీటికి దానా ఖర్చులు ఉంటాయి కదా. మంచిగా 80-90 రూపీస్ అమ్ముకోండి మీకు. ఎందుకంటే పాల రేటు కూడా ఉంది కాబట్టి హైదరాబాద్ లో. ఓకే, ఇంకేం చెబుదాం అనుకుంటున్నారు? మీకు అంటే మీకు లోకల్ గేదెలకి ముర్రాకి డిఫరెన్స్ ఏంది? ఇక లోకల్ గేదెలు అయితే ఇప్పుడు గ్రేడెడ్ ముర్ర అయినా లోకల్ అయినా కట్టందాడు 4 రోజులలో పాలు పనిచేసి ఇవి లాంగ్ టర్మ్ ఇస్తే వాల్యుబుల్ కూడా. ఇవి హర్యానాది బెస్ట్ ఇన్ ది వరల్డ్. అవును. ఓకే, మీరు ఇంకేమన్నా హైదరాబాద్ లో ఏమైనా గేదెలు చూసారా? అన్ని చూసినా. ఆల్రెడీ తీసుకపోయినా అది హర్యానా, నేపాల్, యూపీయా తెలీదు. యూపీ గేదెలా తెలీదు. కొంత అది ఏది కొన్ని రోజులు అయితే అవి కట్టకపోవడం సతాయిస్తున్నాయి. క్షమలు వేసినా సక్సెస్ అవ్వట్లేదు. తొందరగా పాలు బంద్. అందుకని మీరు ప్రాపర్ అంటే మెయిన్ ఇసారు, రోహతక్, జింద్ అండి. ఈ ఏరియాకి వచ్చి ఇప్పుడు మనం అయితే ఇసార్లో ఉన్నాం. రోహతక్, జిందులో తిరిగినాం. ఇసార్లో అయితే మనం గేదెలు అయితే తీసుకోవడం జరిగింది. ఫుల్ సాటిస్ఫైడ్. ఓకే బ్రదర్, మీ డైరీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మంచి పాలు రెడీ పెట్టుకోండి, మంచి సక్సెస్ అవుతారు, దాంట్లో నో డౌట్.